శవాల దగ్గర పైసలు ఇసురుతారు. నవధాన్యాలు మిక్స్ చేసి చిల్లర పైసలు కలిపి చచ్చిపోయిన శవాల దగ్గర డబ్బులు ఇసురుతూ ఉంటారు. ఆ ఇసిరిన డబ్బుల్ని పట్టుకొని ఈ టీలు అమ్ముకొని 2 రూపాయలు నోట్బుక్ కొనుక్కొని అలా చదవడానికి ముందుకెళ్ళేవాడిని. ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు. తిట్టేవారు కొందరు, కొట్టేవారు కొందరు, అసహించుకునేవారు కొందరు, ఎవరి దగ్గరికి రానివ్వకుండా అశుంట అనేవారు కొందరు. ఇలాంటి జీవన గమనంలో నాకు తోడుగా ఉన్నవారు ఎవరయ్యా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన తోడయుండి నన్ను ఇంజనీరింగ్ వరకు చదివించాడు. ఆయన నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంజనీరింగ్ వరకు చదివించాడు. ఈ అడుక్కునే వాడిని దేవుడు అందలాలు ఎక్కించాడు. ఈ అడుక్కునే వానికి ఎంతమంది అక్కల్ని ఇచ్చాడు, ఎంతమంది తల్లుల్ని ఇచ్చాడు, ఎంతమంది అన్నదమ్ములను ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎక్కడ కూర్చుండబెట్టాడంటే తన ప్రజల ప్రధానులతో కూర్చుండబెట్టాడు. నా జీవితంలో ఒక వాక్కు నిశ్చయముగా నెరవేరిపోయింది. అదేంటంటే పెంట కుప్పల మీద నుండి దీనులను లేవలెత్తి తన ప్రజల ప్రధానులతో ఆయన నన్ను కూర్చుండబెట్టాడు. ఆయన నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు తోడై ఉంటే తిరగలేని దేశమేమి ఉండదు. దేవుడు తోడై ఉంటే ఎక్కలేని కొండలు ఉండవు. దేవుడు తోడై ఉంటే ఎంత శిఖరాగ్రానికైనా వెళ్ళొచ్చు. అందుకే ఆ దేవుడు మనిషికి తోడై ఉండడానికి ఇమ్మానుయేలుగా మానవుల జీవితంలోనికి వచ్చాడు. ఆయన నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఎక్కడ పడిపోతావనో, ఎక్కడ జారిపోతావనో, ఎక్కడ బెంగ పెట్టుకుంటావనో, నీ జీవితంలో ఎక్కడ బలహీన పరచబడతావనో, నీ జీవితం అస్తవ్యస్తంగా అయిపోతాదేమోనని, ఇగో మనుషులు సరిగా సలహాలు ఇవ్వరని ఆయన నీకు తోడైండి నిన్ను నిత్యమైన సత్యమైన మహిమ మార్గములోనికి నడిపించడానికి, ఆయన నీకు తోడుగా ఉండడానికి ఇమ్మానుయేలుగా వచ్చాడు. అదే క్రిస్మస్ వేడుకలో ఉన్న మరొక రహస్యం ప్రియులారా. హల్లెలూయా. ప్రపంచంలో నా పాటి వాళ్ళు అందరూ ఏమండి నరహంతకులకు తోడై ఉండి నరహంతకుల యొక్క హృదయాలను ప్రేమ పాషాణంతో పట్టుకొని వారి జీవితాలను మార్చి ఆయనకు మహిమకు మార్చాడు. ఆయన